ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ అవినీతి వల్లే రాష్ట్రంలో చీకటి పాలన అందించారు. వారి పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. పట్టణంలో పర్యటించిన టీడీపీ నేతల బృందం ప్రజా సమస్యలపై దృష్టి, సమస్యలు పరిష్కరించాలని కోరిన స్థానికులు. ఎన్సీసీ విభాగంలో గణపవరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు 4 విధాల్లో పరీక్షల నిర్వహణ. విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వినియోగదారుల సంఘం విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి. జగన్ అవినీతితో చీకట్ల పాలైన రాష్ట్ర విద్యుత్ రంగాన్ని చంద్రబాబు కేవలం 10 నెలల్లో గాడిన పెట్టారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని గాలి కొదిలేసి పతనావస్థకు చేరిన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు చంద్రబాబు అందించిన చికిత్సే ఊపిరిపోసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పూర్తిగా తగ్గిస్తానని వాగ్దానం చేసిన జగన్ 5 నెలలు ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపాడు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పనితీరు నీరుగార్చారు. కమిషన్ల కకృతితో విద్యుత్ కొనుగోలు నిర్వహణలో అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించారు. జెన్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేశారు. మూర్ఖపు నిర్ణయాలతో సొంత ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై 1.29 లక్షల కోట్ల అప్పుల భారం వేశాడు. కరోనా కాలంలో పేద, మధ్యతరగతి వర్గాలపై విద్యుత్ ఛార్జీల భారం మోపాడు. వాడకం తగ్గిన ఫిక్స్డ్ ఛార్జీలు, స్లాబుల మార్పు పేరుతో దోచుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడుతూనే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచబోమన్న మాటకు కట్టుబడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు, పారిశ్రామిక అవసరాలకు అందిస్తున్నారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం వారిపై మోపిన 4,498 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు తప్ప ట్రూ డౌన్లు లేవు. కానీ నేడు చంద్రబాబు తొలిసారి ప్రజలకు ట్రూ డౌన్లు పరిచయం చేశారు. నవంబర్ నుంచి వినియోగించే విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ ట్రూ డౌన్లు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా అమల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా పారిశ్రామిక వ్యవసాయ రంగానికి విద్యుత్ రాయితీలు అందించారు. జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్కు 3.50 పైసలకు అందిస్తే కూటమి ప్రభుత్వం దానిలో 1.50 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. యూనిట్ 2 రూపాయలకే ఆక్వా రైతులకు అందిస్తుంది. జగన్ కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా యూనిట్ విద్యుత్ ను 5.19 పైసలకు కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక యూనిట్ ను 4.70 పైసలకే కొనుగోలు చేస్తుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అధికంగా రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూనే సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తిని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సోలార్ పవర్ ను ప్రోత్సహించే క్రమంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లు అందిస్తుంది. బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా 20,000 చెల్లిస్తుందని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, 34వ వార్డులో క్లస్టర్, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వార్డులో కావలసిన రోడ్లు, డ్రైన్ నోట్లు చేసుకుని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దుబేరి శివ, 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఇనగంటి జగదీష్, వడితే అంజనాయక్, పట్టణ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ముస్తఫా, సిక నాగరాజు, 34వ వార్డు పార్టీ అధ్యక్షులు పడితే గోవింద నాయక్, ప్రధాన కార్యదర్శి జంగా సురేష్, జరపల మోతీబాయ్, బాణవత్ రమేష్ నాయక్, ఎన్ సాంబశివ నాయక్, ఎన్ రమేష్ నాయక్, అఖిలాభాయ్, నంబూరి అంజీ, బాణవత్ చిన్న నాయక్, బాణవత్ శివనాయక్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో ప్రభుత్వం నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయడాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలని తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తెలిపారు. ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గణపవరం జెడ్పీ హైస్కూల్ నందు 44 మంది విద్యార్థులకు ఎన్సీసీ విభాగంలో ఫిజికల్ పరీక్షలు జరిగాయి. ఈ ఫిజికల్ పరీక్షల్లో 44 మంది విద్యార్థులు పాల్గొనగా వీరికి 150 మార్కులకు గాను ఈ పరీక్షలు నిర్వహించారు. గుంటూరు ఎన్సీసీ మైదానంలో జరిగిన ఈ పోటీలకు విద్యార్థులు హాజరయ్యారు. దేహదారుఢ్య పరీక్షలు, డ్రిల్ టెస్ట్, ఫిజికల్ టెస్టుల విభాగం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్సీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులకు అదనపు లోడు గడువును పెంచాలని కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏడీఈ ఆర్ అశోక్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. వినతి పత్రం అందించిన అనంతరం వారు మాట్లాడుతూ అదనపు లోడు అనేది చాలా మంది వినియోగదారులకు ఇప్పటివరకు కూడా తెలియని అంశంగా ఉందని, వారు ఎంత లోడు వాడుకుంటున్నారో, ఎంత కావాలి ఉందో వినియోగదారులకు అవగాహన లేదని వారన్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వినియోగదారుడు ఇప్పటి వరకు ఎంత లోడుకు కట్టి ఉన్నాడు అనేది ఆ నెంబర్కు అనుసంధానమై ఉన్న మొబైల్ ఫోన్ కు సందేశం పంపించాలని, అదేవిధంగా ఏఈల పర్యవేక్షణలో ఉన్న ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించి వినియోగదారుడు ఏ విద్యుత్ పరికరాలు వాడుతున్నాడు, ఎంత లోడు అవసరమనే అంశాన్ని పరిశీలించి వినియోగదారునికి విద్యుత్ లోడు అదనంగా కట్టాల్సిన అవసరం గురించి తెలియజేయాలని వారు కోరారు. అదనపు లోడు పెడితే బిల్లు పెరుగుతుందని అపోహలు వినియోగదారులు ఉన్నాయని, వాటిని వివరించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపై ఉందని వారు తెలిపారు. 1 సంవత్సరం పాటు వినియోగదారులకు అదనపు లోడుకు రాయితీలు కట్టడమే వెసులుబాటు కల్పించాలని వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురకపూడి ప్రసాద్, ఉపాధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్, కార్యదర్శి రవినాయక్, జాయింట్ సెక్రటరీ బేబీ విక్రమ్, కోశాధికారి గాలయ్య తదితరులు పాల్గొని వినతి పత్రం సమర్పించారు. ఈరోజు చిలకలూరుపేట బస్టాండ్ సమీపంలో విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులకు వారు వాడుతున్నటువంటి కరెంటు కాక అదనపు లోడ్కి సంబంధించి గడువు తేదీ రేపటితో ముగిస్తుందో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ గడువు తేదీని 1 సంవత్సరం పాటు వినియోగదారులకు పెంచమని మా వినియోగదారుల సంఘం, పల్నాడు జిల్లా సంఘం తరఫున ఏడీ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలామందికి అసలు అదనపు లోడ్ అంటే ఏంటి, దీని మీద ఉన్న రాయితీ అంటే ఏమిటి, ఇటువంటివన్నీ కూడా అవగాహన లేకపోవడంతో ఆ స్కీమ్ని ఉపయోగించుకోలేకపోయారు. విద్యుత్ సిబ్బంది ఇప్పటికైనా స్పందించి విద్యుత్ వినియోగదారుడు ఎంత వాడుతున్నాడు లోడ్ అనేది వాళ్ళకి ఎస్ఎంఎస్ రూపంలో పంపించి వారి ఇంటి వద్ద కూడా పరిశీలించి అదనపు లోడు రిక్వైర్మెంట్ ఉంటే ఇంత అదనపు లోడు ఉందని చెప్పని ఆ గృహ యజమానికి చెప్పి వాళ్ళకి అవగాహన ఏర్పరిచి ఈ విద్యుత్ లోడ్ కట్టించే విధంగా చర్యలు చేపట్టాలని ఇందులో కన్జ్యూమర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ ఏడీ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ జరిగింది. విద్యుత్ అదనపు లోడ్ గడువు తేదీ 1 సంవత్సరం పాటు పెంచడమే ముఖ్య అంశంగా ఈరోజు వారికి విద్యుత్ ఏడీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేటలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ మరియు ఇతర రెవెన్యూ అంశాలపై ప్రజలకున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు ఈ క్లినిక్ ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. అర్జీదారులు సమర్పించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ ఏబీ జీ రామ్జీ పేరుతో ఉపాధికి మరింత గ్యారంటీ లభిస్తుందన్న డిఎంఎంఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఈవూరి భూసిరెడ్డి గారు పేర్కొన్నారు. సోమవారం ఎడ్లపాడు గ్రామ పంచాయతీలో విబి జీ రామ్జీ పథకంపై గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా పాత పథకంలో మార్పులు చేసి ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చట్టం సంవత్సరంలో 125 రోజులు ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. దీని ద్వారా వారి ఆదాయాన్ని 25% పెంచుతుందన్నారు. ఉపాధికి హామీ ఇవ్వడం ద్వారా కరువు కారకంగా ఏర్పడే ప్రజల వలసలను నివారిస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా ప్రజలకు నీటి భద్రత, గ్రామీణ ప్రధాన మౌలిక వసతులు, జీవనోపాధి మౌలిక వసతులు, వాతావరణ పరిస్థితులను స్థిరీకరించే వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను నిరోధించడం, పనులు అనే 4 అంశాలపై ఈ పథకం దృష్టి పెట్టిందన్నారు.
ఈ పథకం చెరువులు, కుంటల వంటి నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా వ్యవసాయానికి నీటి వసతితో పాటు భూగర్భ జల ఘట్టం పెంచేందుకు వీలు కలుగుతుందన్నారు. పక్కా రోడ్లు, గ్రామాల అనుసంధానం, అత్యవసరమైన సేవల కల్పన ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిస్తుందన్నారు. డిజిటల్ హాజరు, కూలీలకు నేరుగా వేతనాల చెల్లింపు, డాటా ఆధారిత ప్రణాళికల ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. పంటలు వేసే, కోసే కాలాల్లో రైతులకు కూలీల కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు పనులు నిలిపివేసే అవకాశం ఈ పథకం కల్పించిందన్నారు. అవినీతి నిరోధకానికి, మోసాలను గుర్తించేందుకు కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థతో పథకంపై పర్యవేక్షణ కేంద్ర రాష్ట్రాల సంయుక్త స్టీరింగ్ కమిటీ ఉంటుందన్నారు. ఈ పథకంపై గ్రామ పంచాయతీ పర్యవేక్షణ అధికారులకు విస్తృతం చేయడంతో పాటు జీబీఎస్, మైబల్ ఆధారిత పర్యవేక్షణ ఉంటుందన్నారు. తద్వారా పథకం అమల్లో పారదర్శకత ఉంటుందన్నారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు సర్పంచ్ శ్రీమతి కారుచోళ్ల హేమ, కార్యదర్శి ఎన్ బాపిరాజు, ఎంపీటీఓ వి హేమలతాదేవి, ఏపీఓ డి సుందర్రావు, సచివాలయ సిబ్బంది, ఉపాధి శ్రామికులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో ఉన్న గోల్కొండ ఖాళీ స్థలంలో ఎడ్ల బండ్ల లాగుడు పోటీల నిర్వహణకు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ రఫానీ పరిశీలించారు. స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రోడ్డు పక్కన నిద్రించే నిరాశ్రయులకు దుప్పట్పట్ల పంపిణీ జరిగింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న అనాథలకు నూతన సంవత్సర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్ఐ దాసు కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరాశ్రయులను ఆదుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. గత 5 ఏళ్ల నుంచి గాడ్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. మరో అతిథి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రోగ్రాం అధికారి తలతోటి వినయ్ కుమార్ మాట్లాడుతూ గాడ్స్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలకు సంబంధించినవి కాకుండా మానవీయ కోణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దాదాపు 40 మందికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, వడ్లన చంద్రం, కుళ్లి రాజా, జరుపుతుల బుల్లిబాబు, రవి, సెల్ షాప్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పసుమర్లోని శ్రీ మద్దికామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో 15వ వార్డు కౌన్సిలర్ శ్రీ జాలాది సుబ్బారావు 10వ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ స్టడీ మెటీరియల్ ను 52 మందికి ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై హనుమంతరావు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కోట సుదర్శన్, పూర్వ విద్యార్థి సంఘం నాయకులు గద్దె హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు పివై హనుమంతరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని, అత్యధిక మార్కులు సాధించాలని కోరారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కోట సుదర్శన్ మాట్లాడుతూ ఇలాంటి దాతలుండడం పాఠశాలకు గొప్ప వరమని చెప్పారు. పూర్వ విద్యార్థి సంఘం నాయకులు గద్దె హరిబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదివి పాఠశాల పేరు నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.